ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం రేపు అట్లతది అనుకుంటానరా అందుకే గోరింట నీతో తెప్పించుంటుంది కమల అంతే అయ్యుంటది బాబు అయితే అమ్మాయి గారు రేపు నోనోసుకుంటారు శానా పనుంది అయితే తోటలో ఉయ్యాళ్ళు కట్టాలి మామిడాకులు తోరణాలు కట్టాలి పెద్ద పనుంది బాబు ఉంది మరి ఇదిగో గోపాలం బాబు తోటకెళ్ళి మామిడాకులు పెట్టరా తోరణాలు కట్టాలి అలాగే బాబు కాంతం బాబు ఇంట్లో గుమ్మాలన్నిటికీ పసుపు రాసి బొట్లు పెట్టు అలాగే బాబు గోపాలం బాబు తోటలో చెట్టు చెట్టుకి ఉయ్యాలు కట్టండి రేపు అట్లతదిరా పిల్లలు ఊగుతారు వింటున్నావా అలాగే బాబు రాము చెప్పండి బాబు గారు నువ్వేం చేస్తావురా ఓ పని చెయ్యి చెప్పండి చెప్పిన పనులు చేస్తున్నది లేంది గోపాలం మీద కాంతం మీద ఓ కన్నేసుంచు గుమ్మాల గౌరికి పసుపెంతో అందం కమ్మని రాసిలక మాటెంతో బింకం కమ్మని రాసిలక మాటెంతో బింకం అమ్మా ఏంట్రా అయ్య నేను రమ్మంటున్నాడే కాసేపట్లో వస్తానని చెప్పు ఉన్నపలానా ఏగిరా రమ్మంటున్నాడే డాక్టర్ కాడికి వెళ్ళాలట ఓలమ్మో ఏటైందో ఏమో రాంబాబు ఏటికాంతం మా ఇంటి ఆయన్ని డాక్టర్ కాడికి తీసుకెళ్లాలట పిల్లోడు కేకేస్తున్నాడు నేను వెళ్తున్నా ఏం జరిగింది కాంతం ఏమో రాంబాబు నేను వెళ్తున్నా రాంబాబు ఇంటి గుమ్మాలన్నిటికీ పసుపు కుంకాలు ఎట్టేశాను ఇదిగో ఇది ఒక్కటే మిగిలింది నేను వెళ్తున్నా కొద్దిగా రాసి బాబు బాబు నేనా తప్పేట్లేదు రాంబాబు రాసి తండ్రి
ఏంట్రా రాము, గుమ్మానికి నువ్వు పసుపు రాస్తున్నావేంటి? కాంతమేమిందిరా? వాళ్ళ ఆయనకి బాగాలేదట బాబు. డాక్టర్ బాబు గారికి తీసుకెళ్లాలని లగెత్తింది. అందుకని ముళ్ళు గుచ్చుకున్నా మంటలెత్తున్నా ఆ చేత్తో పసుపు రాస్తానంటావు? మంటలెత్తించినా దెబ్బకు మంచి మందు బాబు పసుపు. సరే, నేను అలా బయటికి వెళ్ళొస్తాను, ఇల్లు చూస్తూ ఉండు. అలాగే బాబు. అమ్మాయి గారు, ఏం చేస్తున్నావు రాము? రేపు అట్ల తది అంటగా అయ్యగారు గుమ్మాలకి పసుపు రాయమంటేను. నువ్వేమో నా పాదాలకి రాస్తున్నావు. అయ్యయ్యో, తప్పైపోయింది అమ్మాయి గారు. తప్పు కాదు, ఒప్పు. నువ్వేం చేసినా ఒప్పే చేస్తావురా. అయ్యయ్యో, పద్మ. అన్నయ్య, ఏటి పద్మ, అమ్మాయి గారు నువ్వు కాలేజీ నుంచి ఇంత తొందరగా వచ్చేసారేంటి? ఓపెనింగ్ డే కదన్నయ్య, పెద్దగా క్లాసులేం జరగలేదు. ఏంటేనో ఏమో, బస్ స్టాండ్ దగ్గర నుంచి నడుచుకొచ్చారు. కాళ్ళు పీకటంలే. కాసేపు అక్కడ ఆగితే ఏం పోయిందమ్మా, జట్కా తోలుకొచ్చావునిగా. నేనేం కందిపోలేదు, నువ్వేం గాబరా పడకు. ఏంటిది? గోరింటాకు ముద్ద. రేపు అట్ల తది అంటగా ఇవాళ రాత్రి గోరింటాకు పెట్టుకుని రేపు నూనె పోసుకోవాలట. నీకు ఇవన్నీ ఎవరు చెప్పారన్నయ్య? అమ్మాయి గారు ఇవాళ గోరింటాకు ఎట్టుకోవాలట. రేపు పెందుల కాడిని లేచి ఉట్టి కింద ముద్ద తినాలట. పళ్ళు పలారాలు చేసి 10 తాంబూలాలు వేసుకుని 10 ఇళ్లలో ఉయ్యాలుగాలట. మళ్ళీ రాత్రేమో అట్లు దేవుడికెట్టి చంద్రుణ్ణి చూస్తే చూస్తే సందమామ లాంటి మొగుడొస్తాట. పో అన్నయ్య. నిజం పద్మ, అమ్మాయి గారు నాకంతా చెప్పారు. ఏది చెయ్యి, గోరింటాకెడతాను. వద్దన్నయ్య, నోట్స్ రాసుకోవాలి. రేపు రాసుకోమ్మా. అట్లు దేవుడికెట్టి చంద్రుణ్ణి చూస్తే చూస్తే సందమామ లాంటి మొగుడొస్తాట. హారతి తీసుకో బాబు. ఎందుకమ్మా నవ్వుతున్నావు? ఏం లేదు, ఏం లేదన్నయ్య. అమ్మాయి గారు, ఏం చేస్తున్నావు రాము? రేపు అట్ల తది అంటగా అయ్యగారు గుమ్మాలకి పసుపు రాయమంటేను. నువ్వేమో నా పాదాలకి రాస్తున్నావు. అయ్యయ్యో, తప్పైపోయింది అమ్మాయి గారు. తప్పు కాదు, ఒప్పు. నువ్వేం చేసినా ఒప్పే చేస్తావురా. అయ్యయ్యో, ఏంటన్నయ్య నవ్వుతున్నావు? ఏం లేదు, ఏం లేదు పద్మ.
అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏరా అయ్యగారు ఈ పళ్ళు మీకు ఇచ్చిరమ్మన్నారు. ఆ, అమ్మాయి గారు, చెప్పురా. గోరింటాకు బాగా పండిందా అమ్మాయి గారు? చూసి నువ్వే చెప్పు. చేతుల్లో గులాబీలు ఇరబూసినట్టుంది. శానా బాగా పండింది అమ్మాయి గారు. మరి నోరో? మందార రేకుల మెరిసిపోతుంది అమ్మాయి గారు. మరి చందమామ? సంధ్యాల సూర్యుడిలా సందమామ ఎర్రగా పండిపోయాడు అమ్మాయి గారు. నిజం? నిజం అమ్మాయి గారు. అయితే మీకు పండంటే అయ్యగారు దొరుకుతారు. అయ్యగారు నాకెప్పుడో దొరికారా. అమ్మాయి గారు? అవునరా, చాలా అందంగా ఉంటారు ఆయన. మనిషే కాదు, మనసు కూడా చాలా అందమైంది. మరి మాట? అది కూడా చాలా తీయగా ఉంటుంది. అయితే అమ్మాయి గారు అయ్యగారు బొమ్మ చూసి తీరాల్సిందే. నాకు చూపించండి. గుండెల్లో దాచుకున్నాన్రా. ఇప్పుడప్పుడే చూపించను, టైం రాని అప్పుడు చూపిస్తాను. అంటే నాన్నగారు సై అంటే అప్పుడు అప్పుడు చూపిస్తారనమాట. అంతేనా అమ్మాయి గారు? అంతేరా. అయితే అమ్మాయి గారు మీది లవ్ మ్యారేజీ, ప్రేమ పెళ్ళనమాట, అవునా? అద్దంలో చంద్రుని చూసి అక్షింతలు వేయమ్మా, నీకు తగినవాడు వస్తాడు. అమ్మాయి గారు ఆగరా, కనిపించాడమ్మా? ఎవరు నాన్నా? చంద్రుడమ్మా. కనిపిస్తున్నాడు. అక్షింతలు చల్లి ఆశీస్సులందుకో. ఎరా, అమ్మాయి గారికి మా పద్మ వాయనం పంపింది బాబు గారు. తీసుకో కమలా. తీసుకోండి అమ్మాయి గారు. మీ చెల్లికి చందమామ లాంటి మొగుడు కావాలా? మరి కావాలి కదా అమ్మాయి గారు. అబ్బా, ఆశ దోశ అప్పడం. మీ చెల్లికేం చందమామ లాంటి మొగుడు దొరకడు. దొరికితే గిరికితే నాకే దొరుకుతారు. సందమావులంటే అయ్యగారు మీకు తప్పకుండా దొరకాలి అమ్మాయి గారు. అలాగే మా పద్మ కూడా దొరకాల. రాము, అమ్మాయి గారు అయ్యగారి బొమ్మ చూస్తావా? అంటారు గాని చూపిస్తారేంటి? గుండెల్లో దాచుకున్నాను, ఇప్పుడు అప్పుడే చూపించను, టైం రావాలన్నారుగా. టైం వచ్చిందిరా, చూస్తావా? చూపిస్తే ఎందుకు చూడండి అమ్మాయి గారు, చూపించండి మరి. చూడైతే. అయ్యగూరి బొమ్మ చూపిస్తానని ఆ అమ్మాయి గురి చేతికి అర్థం ఇచ్చారేటి? అయ్య బాబోయ్, ఇదేటి నా బొమ్మ కనిపిస్తోంది? రాము, రేయ్. అయ్య బాబోయ్, అయ్యగోరు. రాము, అమ్మాయి గారు అయ్యగారి బొమ్మ చూస్తావా? అంటారు గాని చూపిస్తారేంటి? గుండెల్లో దాచుకున్నాను, ఇప్పుడు అప్పుడే చూపించను, టైం రావాలన్నారుగా. టైం వచ్చిందిరా,
చూస్తావా? చూపిస్తే ఎందుకు చూడండి అమ్మాయి గారు, చూపించండి మరి. చూడైతే. అయ్యగోరి బొమ్మ చూపిస్తానని ఆ అమ్మాయి గురి చేతికి అర్థం ఇచ్చారేటి? అయ్యి బాబోయ్, ఇదేటి నా బొమ్మ కనిపిస్తోంది? అంటే అమ్మాయి గారికి నేనంటే తెగిదన్నమాట. అయ్యి బాబోయ్. ఇదేంటి అప్పుడు ఇంటికి వచ్చేసారు? కాలేజీ లేదా? లేదన్నయ్య, సగం రోజు నుంచే సెలవిచ్చేశారు. ఎందుకు? ఇవాళే కాదు, ఇంకో 2-3 రోజుల దాకా మాకు సెలవులే. 3 రోజులు సెలవులా? ఎందుకని? అటు సంక్రాంతి కాదు, ఇటు దీపావళి కాదు, అటు దసరా కాదు, ఇటు వినాయక చవితి కాదు. ఎందుకు ఇచ్చారబ్బా సెలవులు? ఏ పండగలు రాకపోతే మాకు సెలవులు ఇవ్వకూడదా? ఇయ్యకూడదని కాదు, చదువులు చెడిపోతాయి కదా, అందుకని. అబ్బా చెప్పావులే, మా చదువులు ఎలా చదవాలో మాకు బాగా తెలుసు, నువ్వేం బాధపడనక్కర్లేదు. అది కాదు పద్మ, ఇట్ట సెలవులంటూ సెలవులు ఎత్తపోతే రేపు పెద్ద పరీక్షలో నువ్వు ఎట్ట పాస్ అవుతావు? అమ్మాయి గురికి అంటావా పాస్ అవ్వకపోయినా పర్వాలేదనుకో, కానీ నువ్వు ఏ నేను పాస్ అవ్వకూడదే? మీ చెల్లెలు ఒక్కతే పాస్ అవ్వాలి, అంతేనా? అది కాదు అమ్మాయి గారు, ఇప్పుడు పద్మ బాగా చదువుకోవాలి, పరీక్షల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలి. ఆ తర్వాత అంతకన్నా చదువుకున్న నేను తీసుకొచ్చి పద్మకిచ్చి పెళ్లి చేయాలి. ఇవన్నీ ఉన్నాయి కదా. పో అన్నయ్య, నీకెప్పుడు నా పెళ్లి గొడవే. పెళ్లి మాట చెప్తే చాలు సిగ్గు ముంచుకొత్తది, లోపలికెలా లగెత్తుతుందో చూడండి అమ్మాయి గారు. పెళ్లి విషయం గురించి ఏ ఆడపిల్లతో చెప్పినా అంతే మరి. అయినా నీకిలాంటివి ఎలా తెలుస్తాయిలే? అదేటమ్మాయి గారు అంత మాట అనేశారు? అదంతే, నీకేది అర్థం కాదు, చెప్పిన బుర్రకెక్కదు. సర్లేండి, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు గాని ఆడ్నుంచి ఏడదాకా నడుచుకుంటూనే వచ్చేసారా? ముందుగా తెలిస్తే బండి తోలుకొచ్చేవాడిని. ముందుగా సెలవిస్తారని మాకేం తెలుసు? అంతేలేండి. ఎండ మండిపోతుంది, ఇంట్లోకి పదండి అమ్మాయి గారు, మీకు పద్మకి సల్లటి మజ్జిగ ఇస్తాను. నేను పద్మ ఈ ఎండకేమీ కందిపోలేదులే, ముందు నేను చెప్పేది విను. ఏటమ్మాయి గారు అది? మేం నడిచొస్తూ దీని గురించి ఆలోచించుకున్నాం. రేపు మనమంతా పిక్నిక్ వెళ్ళాలి. పిక్నిక్కా? పిక్నిక్ అనగానే అలా అయోమయంగా చూస్తావేంటి? పిక్నికే అంటే వనభోజనాల్లాంటివి. మనవంతా తినడానికి ఏమన్నా తయారు చేసుకొని హాయిగా ఎటైనా వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకొని అక్కడే భోజనాలు చేసి తిరిగొద్దాం, అదన్నమాట సంగతి. రోజంతానా? అవును మరి, లేకపోతే రోజంతా ఇంట్లో కూర్చొని మాకు బోరు కొట్టదు? ఇందాక ఊళ్ళో నుంచి నడిచొస్తుంటే ఎంత ఆనందంగా అనిపించిందో. బోల్డంత టైం దొరకడంతో చాలా కబుర్లు చెప్పుకున్నాం. ఎండ సంగతే మాకు పట్టలేదు. అప్పుడే అనుకున్నాం రేపు పిక్నిక్ వెళ్తే బాగుంటుందని. కదు పద్మా? ఏమోనమ్మాయి గారు, నాకు కుదరదు. అదేంటి? అవును, మీకైతే సెలవులు ఇచ్చారు, నాకెవరిస్తారు సెలవా? బోల్డంత పనుంది, పైగా బేరాలన్నీ పోతాయి. ఒక్కరోజు పని చేయకపోతే నీ సంపాదనే తగ్గిపోదులే. అది కాదు అమ్మాయి గారు నేను చెప్పేది. అయినా నువ్వు సంపాదించే దేనికి? పద్మ కోసం, అవునా? అవును. పద్మ చదువు కోసం, పెళ్లి కోసం, ఆమె ఆనందం కోసం, అవునా? అవును. మరి పద్మకి పిక్నిక్ వెళ్లాలుంది కదా, తీసుకెళ్తే సంతోషిస్తుంది కదా, అది ఒక ఆనందమే కదా. నువ్వు రాకపోతే ఎలా? గొప్ప సిక్కుల్లో పెట్టేస్తారు అమ్మాయి గారు, మీతో మాట్లాడడం చాలా ఇబ్బంది. బాగానే ఉంది, ఇదంతా ఏదో నేను చేయించినట్లు మాట్లాడతావేంటి? ఇదసలు పద్మ ఐడియా, కావాలంటే ఆవిడగానే కనుక్కో. అవునన్నయ్య, సరదాగా ఎటన్నా వెళ్ళొద్దాం. ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. నీకు ఆట విడుపుగా ఉంటుంది, వెళ్ళొద్దాం అన్నయ్య, సరదాగా ఉంటుంది. తప్పదంటావా?
తప్పదు. సరే నీ మాట నేను ఏది కాదు నన్ను అట్టగే వెళ్దాం.